ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కుదురుపాకలో అయితే ఉన్నాము. ఇక్కడైతే వర్షాలు లేక రైతులైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువైపు అయితే మానేరుకు సంబంధించి జలాశయాలు పూర్తిగా అడుగంటిన పరిస్థితి అయితే నెలకొంది. రైతులైతే అరిగోస పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. బాబు చెప్పండి, వర్షాలు ఎట్లున్నాయి ఇక్కడ? వర్షాలు ఇప్పుడు చేన్లు మొలవలేదు, వర్షాలు లేవు, మానేరు నీళ్లు అడగంటిపోయినాయి. తర్వాత ఏంటంటే ఇక ఇప్పుడు బతుకుదేరు అంటే అన్ని బాగా కష్టంగా ఉన్నది ఇక్కడ. ఈ 30 గ్రామాల వల్ల అందరం కష్టంగానే ఉన్నాం, ఏం లేదు పంటలు. ఏమేసారు ఇప్పుడు? మరి ఇప్పుడు పత్తి పెట్టినాం, అది వర్షం కొట్టి కొడితే కొంచెం మొలిసింది, మొలవలేదు, అదే ఇంత ఇబ్బంది పడుతున్నాం మేము. ఓకే, అంటే గతంతో చూస్తే ఎట్లా ఉంది మరి? వర్షాలు అప్పుడు ఎట్లుండే? గతంలో మంచిగా ఉండే, గతంలో వర్షాలు మంచిగా ఉండే, పంటలు పండినాయి. అప్పుడు భూములు మాకు 30 గ్రామం లేదు, పంటలు మంచిగా పండి పంటలు మంచిగా బతుకున్నాం. ప్రతి ఒక్కడు బతికే అవకాశాలు ఉండేవి ఊరిలో కుదురుపాకాల. అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఊరు ఈ మిగ్మానేరై భూములు అందరికీ పోయినాయి. కొంతమంది బతుకు తెరువులు కష్టమైపోతున్నాయి, ఏం లేదు. అయితే అప్పుడు కేసీఆర్ రాజ్యంలో మునిగినట్టే చేసారు. ఇక ఇప్పుడు అంటే ఏమవుతుందో ఏం పోతుందో, ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో మాకు. ఓకే, అది అన్ని పంటలు లేవు, ఏం లేవు. కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేదు. కానీ ఇప్పటివరకు అయితే అన్ని చోట్ల అయితే నారు పోసేది ఇప్పుడైతే నారు కూడా పోయిన పరిస్థితి ఉంది కదా. ఉంది, నారులు పోయని పరిస్థితి కూడా ఉంది మాకు. అది కొంచెం పోసినారు, నీళ్ళు ఉన్న వాళ్ళు నారు పోసిరు, నీళ్ళు లేని వాళ్ళు కాలానికి ఎదురు చూస్తారు. అంతేగాని ఇక ఏం పంటలు అయితే బాగా లేవు మాకు. ఏమేమి వేస్తారు ఇక్కడ మామూలుగా? పత్తి పెడతాం, ఇప్పుడు వరి చేనులు వేస్తాం, మక్కలు పెడతాం, అన్ని పంటలల్లా కొదవలేని కుదురుపాక. అప్పుడు మాది పేరు చెప్పిందే కుదురుపాక. ఇప్పుడు ఈ ముఖ అయినా ఉంది, పంటలు బాగా కష్టం అయిపోతుంది. కొంతమంది బతకడమే కష్టం ఇక్కడ, అదే ఉంది. కష్టాలతో ఒక ఏంటంటే అప్పుడు ఆ కేసీఆర్ 5 లక్షలు ఇస్తాడు, 6 లక్షలు ఇస్తాడని డబుల్ బెడ్రూమ్లు కడితే ఇస్తాడంటే కట్టిరు, అప్పులు సప్పులు చేసి బ్యాంకులలో రుణాలు తెచ్చి కట్టిండ్రు. అది ఉంది, ఇప్పుడు కష్టంగానే ఉన్నారు అందరు. రంగురంగు భవంతులు ఉంటారు తప్ప వాటి కష్టాలు అదే రంగురంగుల భవంతులే, అవి లోపల లోన్లే ఉన్నాయి, అప్పులే ఉన్నాయి. కొంతమంది అమ్ముకున్నారు ఇప్పటికి, కొంతమంది అమ్ముకోగలుగుతారు ఇక ఆ బిల్డింగులు కూడా. అందరు అప్పుడు కేసీఆర్ ఆశ పెడితేనే బిల్డింగ్లు కట్టిరు, లేకపోతే అప్పుడు బిల్డింగ్లు కట్టపోదురు ఇవి. అందరూ మన పాత గ్రామంలో ఎట్టుండేనో అటువంటి గ్రామాన్ని ఇప్పుడు బాగా కష్టంగా అయిపోయారు. కానీ కొంచెం చాలా దూరాలకు వలస వెళ్తున్నారు కార్మికులు అయితే, పొట్ట చేత పట్టుకుని అయితే ఇతర ప్రాంతాలకు సైతం వెళ్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి లెమలాడకు, కరిమారు ఇక్కడ అందుబాటులో ఉన్న కాడికి సిరిసిల్ల అంటే పనికి పోతుర్రు, వస్తుర్రు. బాగా చాలా మంది ఇట్లా వలసలు చేస్తుండ్రు. బొంబాయి కూడా ఎక్కువ మంది పోతుర్రు. ఈ దేశాలు బాగా తిరుగుతున్నారు, ఏం లేదు కదా ఇక్కడ. వలస అయిపోయింది, వలసరే జమ అయిపోయింది. మరి ఎట్లా అయితే మీరు అధికారులు ఎవరైనా వచ్చారా? మరి నీళ్ళు ఎప్పుడు ఇచ్చి పెడతారట చెప్పారు అధికారులు? ఇప్పుడు నీళ్లు లేవు, అధికారులు ఎవరు చెప్పినోరు లేరు, ఇప్పటికైతే ఎవరు వచ్చినోళ్ళు లేరు మా గురించి. కూరగాయలు కూడా ఎక్కువ సాగు చేస్తున్నారు కదా. కూరగాయలు బాగా సాగు చేసేది ఇప్పుడు ఏంటంటే కొంతమంది చెప్తున్నారు. అప్పుడు బాగా మంది ప్రతి ఒక్కరు భూమి ఉండే, 1 ఎకరం 2 ఎకరాల ప్రతి ఒక్కరికి ఉండే, ఇంత కూరగాయ పెట్టుకుందరు, ఇంత వేరే చేంజ్ చేసుకుందరు. కూరగాయలు అంటే ఇప్పుడు అప్పుడు ఒకపోతే ఊరు ఈ కుదురుపాక అంటే పేరు చెప్పింది, కరిమారం ఆదింది ఇదే కుదురుపాక. ఇంకా అప్పడుతుంది ఏం కూరగాయలు అప్పుడు ఏంది. మరి ఇప్పుడు ఎట్లా పరిస్థితి? మరి వర్షాలు ఇప్పుడు మానేరు పూర్తిగా అడుగంటిన పరిస్థితి నెలకొంది కదా. మరి ఏంటి పరిస్థితి? మానేరు అడుగంటిపోయింది, నీళ్ళు లేవు, పంట చేనులు కష్టం అయిపోతుంది. ఇప్పుడు వర్షాల కొరకు ఎదురు చూడడం జరుగుతుంది. మరి ఇక్కడ గ్రామస్తులకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి అయితే కొంతమంది నాయకులు కావచ్చు, అధికారులు అయితే చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ నీరైతే పూర్తిగా అడుగంటింది కదా. మరి అదే ఇప్పుడు ఏంటంటే అడుగంటి పోయింది, అధికారులు వచ్చేటోళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని పట్టించుకుంటూ లేరు దీని కొరకు. ఇక అది పోయింది, ఆ కాలం అది గడిచిపోయింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన వచ్చింది, ఇప్పుడు రైతుల రాజ్యం అన్నది మరి ఏం చేస్తుందో ఇక. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు మరి కొంతమంది యువ రైతులు అయితే వార్త సైతం మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎట్లా ఉంది సార్ పరిస్థితి ఇక్కడ? పరిస్థితి ఏంటంటే ఎక్కువ శాతం ముంపు గ్రామం ఉన్నప్పుడే ఊరు పోకముందు ప్రతి ఒక్కరికి 1/2 ఎకరం, 1 ఎకరం, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉండే. ఇప్పుడు దాదాపు 10 ఎకరాలు, 5 ఎకరాల వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఆర్థిక పరిస్థితులు బట్టి కొంచెం బయట కొనుక్కొని చేసుకోవడం జరిగింది. ఒకసారి ఇప్పుడు కూడా చేస్తుంది. ఈ 1/2 ఎకరం, ఈ ఎకరం ఉన్న వాళ్ళు కోల్పోయారు పూర్తిగా. వాళ్ళకు ఆ చిన్న డబ్బులతో ఇల్లు కట్టుకోవడమో, లేకపోతే ఇంకా పెళ్ళి చేసుకోవడము, ఇంకా అది చేసి అప్పటికే ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల పెళ్లి చేసారు. అప్పటికే అది అయిపోయినాయి డబ్బులు. తర్వాత ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఏదైనా ఇప్పుడు వెంబడాడ గుడి ఉన్నటువంటిది. ఇప్పుడు కుల వృత్తుల వాళ్ళు వెంబడాడ గుళ్ళే మంగళవారం మంగళ పని చేసుకుంటారు. పని లేని వాళ్ళ విషయం ఇప్పుడు మాలాంటి యువకులు ఉన్నారు అని అంటే వాళ్ళకు ఎలాంటి
అవకాశాలు లేకుండా అయిపోయినాయి. ఏదైనా కుటీర పరిశ్రమలో ఇంకేదైనా చేతి పరిశ్రమలో ఏదైనా పెడితే ప్రభుత్వం ఇప్పుడు మా నుంచి దయతలిచి ఇప్పుడు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే హామీలతోనే అది పబ్బం గడపడం కాలం వెళ్ళదీసింది. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కనీసం రేవంత్ అన్న గారు వచ్చి ప్రతి ఒక్కరికి ఆశలు చిగురించినాయి. రేవంత్ అన్న గారు అయినా ఇప్పటికీ మాకు ఏదైనా ఒక సహాయం అంటే ముంపు గ్రామాలకు సంబంధించిన ఒక ఏదైనా పరిశ్రమలు కానీ ఇంకేదైనా సహాయం చేస్తారని మేము అతన్ని కోరుకుంటున్నాం. అలా చేస్తారని మాకు కూడా 100% నమ్మకం ఉంది. అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు వర్షాలకు సంబంధించి ఏం చెప్తారు అంటే ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి వర్షాలు ఏంటంటే ఇప్పుడు మనకు ముంపు గ్రామము ఇక్కడ చెట్లు అనేటువంటి చాలా తక్కువ ఉండటంతో మనకు ఈ ఋతుపవనాలు సరిగ్గా రాకపోవడం, ఈ వర్షాలు ఇప్పుడు దాదాపు అంతటా కూడా వర్షాలు అనేటువంటి చాలా లేటుగా వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అయితే పెద్ద వర్షాలు అంతగానో మేము కొట్టలేవు. దానివల్ల ఈ పత్తిత్తులు కొంచెం తొందరపడి పెట్టిన వాళ్ళు ఏంటంటే బాగా శాతం వాళ్ళ మొలకపోవడం జరుగుతుంది పత్తిత్తులు. ఇక వ్యవసాయం అంటే ఏదైతే వరి ఉందో ఆ వరి గురించి అయితే నారు పోసుకున్నారు, కొందరు పోసుకోలేరు. వర్షాధారమైనటువంటి ప్రాంతాలలో నారు ఇంకా పోసుకోలేరు. ఇక వర్షం కొడతా అని అలా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రకృతి మీద ఆధారపడి వ్యవస్థ ఉన్నది. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము ఇక్కడైతే వర్షాలు లేక రైతులు అయితే అనేక ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి నెలకొంది. ఆ గతంతో చూసినట్లయితే ఇప్పుడైతే వర్షాలు అయితే చాలా తక్కువ అయ్యాయి. అంతేకాకుండా మానేరుకు సంబంధించి అయితే మధ్య మానేరు కావచ్చు ఇతరత్ర సంబంధించి అయితే పూర్తిగా అడుగంటిన జలాశయాలకు పూర్తిగా అడుగంటిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కావచ్చు ఇతరత్ర అయితే మాకైతే సహాయం చేస్తాయని మేము ఏమైతే భావిస్తున్నాం. అంతేకాకుండా మేమైతే ముంపు గ్రామాలకు సంబంధించి సైతం అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాము. ఇప్పటికైనా మా సమస్యలు అయితే పరిష్కరించాలి అని అయితే కొంతమంది రైతులు వేడుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఓవర్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.